హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. అయితే తాను ఇల్లు కొన్నప్పుడు ఎఫ్టీఎల్ ఉందన్న విషయం తెలియదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలన్నారు. మరోవైపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. ఇప్పటికే 6 అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎఫ్టీఎల్ జోన్లోనే నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు షేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజులపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులు చెప్పారు. అటు చెరువును ఆనుకుని ఖరీదైన బిల్డింగ్స్ తో పాటు చెరువు చుట్టూ వీఐపీల నివాసాలను గుర్తించారు. అటు ఎఫ్టీఎల్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. దీంతో తిరుపతి రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూర్ హిల్స్లోని పలు ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 ఇళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు నిర్మాణాలు తొలగించకపోతే తామే చర్యలు తీసుకుంటామని నోటీసులో వివరించారు తహసీల్దార్. షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తన ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చివేయాలన్నారు. 2016-17లో అమర్ సొసైటీలో ఇంటిని కొన్నానన్నారు తిరుపతి రెడ్డి. ఇల్లు కొనేటప్పుడు ఎఫ్టీఎల్లో ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. 1995లోనే అమర్ సొసైటీ లేఅవుట్కు పర్మిషన్ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కావాలని తన ఇంటిని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. डेमोलिशन तो करना ही पड़ेगा, लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। मेरे को लेके ये सब कॉलोनी वाले को वो मुसीबत में पड़ा दिए क्यों। अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता। ये तो मैं बनाया सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए। मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है। गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। దుర్గం చెరువు చుట్టూ రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఇండ్లున్నాయి. నోటీసులు జారీ అయిన వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, సత్యం రామలింగరాజు కొడుకు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరు వీఐపీలు ఉన్నట్లు తెలుస్తుంది. 1996లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు స్థానికులు. ఏండ్ల తరబడి ఉంటున్నాం, ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎలా అంటున్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో నాలా కబ్జాపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోకస్ పెట్టారు. కిలోమీటర్ మేరకు నాలను కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీస్ బందోబస్తు మధ్య నాలాలోని మట్టిని తొలగించారు అధికారులు. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని చెప్పారు అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతించిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది హైడ్రా. ఇప్పటికే 6 అధికారులపై క్రిమినల్ కేసులు సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్, నిజాంపేట తహసీల్దార్పై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్కు సిఫారసు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.